Firstly, very good evening and namaste, and my hearty congratulations to Miss Thailand for being 72nd Miss World, for winning the 72nd Miss World. So I feel she is really talented in all aspects, and I'm so happy that I'm the first ambassador for Beauty with a Purpose, global ambassador for Beauty with a Purpose. And thank you so much for this award. This is such a big award. Earlier I have received many awards and honors across the world, but this is truly something very special and emotional, because this is from my land, Hyderabad, which me and Krishna Garu, we both adore, and we both are so much passionate about this city, because we have literally grown up here step by step, and we love Telangana, we love Hyderabad, and thanks to Telangana government and thanks to Telangana tourism and also Miss World, I wish very soon Hyderabad should become a hub for international events and red carpet events, either in technology or AI or fashion related, whatever it might be. And of course tourism, medical tourism, and all wellness tourism, everything. And wishing all the other contestants also very best. I think every contestant is special here, but finally we have to select one of them. And once again, thanks to Miss Thailand on this successful winning. She'll take back crown to their country. Thank you so much. Thank you. So yes, I heard about him that he has worked a lot during COVID. Yes, But we work as a separate entity, either through MEIL or Sudha Reddy Foundation. Our scope of work is unlimited. రైట్, జడ్జెస్లో ఒకరైనటువంటి సుధారెడ్డి కాసేపు క్రితమే మాట్లాడడం కూడా చూస్తాం. మొత్తానికి ఆమె మిస్ అయితే వరల్డ్కి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్గా కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఆమె కూడా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈవెంట్తో పాటు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఒక ఉద్దేశాన్ని మిస్ వరల్డ్ అయితే వరల్డ్ మొత్తంగా కూడా ప్రమోట్ చేయనున్నారు. సో మొత్తానికి మనం చూసాం. సో మొత్తానికి మనం చూస్తున్నాం హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ముగిశాయి. థాయిలాండ్ సుందరిమణి మిస్ వరల్డ్ 2025 విజేతగా కూడా గెలిచారు. సో ఇందులో కనుక చూస్తే జడ్జెస్గా కూడా నమ్రతా శిరోద్కర్, ఘట్టమనేని, అలాగే సోనూ సూద్ నటుడు, ప్రముఖ నటుడు, అలాగే టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి కూడా జడ్జెస్గా కూడా పాల్గొన్నారు. సో ఫైనల్ విజేతలను అయితే ఎంపిక చేయడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే ప్రముఖ నటుడు సోనూ సూద్కి కూడా బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డుని కూడా మిస్ వరల్డ్ కంపెనీ కూడా అందజేసింది. సో ఉత్తమ అయినటువంటి ఎవరైతే మానవీయ కోణంలో అనేక సేవలు అందించినటువంటి సోనూ సూద్కి, కరోనా సమయంలో కావచ్చు అనేక సేవలు అందించినటువంటి సోనూ సూద్కి కూడా బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డుని కూడా అందజేసింది మిస్ వరల్డ్ సంస్థ. సో మొత్తానికి మనం చూస్తే మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరిమణి ఓపెల్ సుజాత గెలిచారు. సో ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. 2003లో ఆమె జన్మించారు. సో మొత్తానికి దాదాపు 108 దేశాల ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ ఈవెంట్లో థాయిలాండ్ సుందరిమణి గెలవడం మాత్రం థాయిలాండ్ వాసులంతా కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే సాకిరణ్.